దేశాలు మొత్తం దోచుకున్న నా కొడుకు వాడు. చంద్రబాబు నాయుడు దోచుడు అంటే ఎట్ట నమ్ముతారు? అనవసరంగా వాడి మీద నిందేసి 300 కోట్లు 500 కోట్లు అంటే నమ్ముతారు నా నమ్మరుగా. మరి పవన్ కళ్యాణ్ సపోర్టు చంద్రబాబు నాయుడికి. మరి చంద్రబాబు నాయుడు నేను తీసి లోనే దగ్గర అనవసరంగా 2 రోజులు ఉంచారు. దేనికి తత్వం ఈరోజుకైనా తెలియదుగా బయట అంతగా ఆయన వచ్చింది. ఆయనకి బెయిల్ లేదు, గీడి లేదు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు కదా, మరి వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందా సీట్ల పరంగా? ఉండాలి. లాభం అంటే ఇప్పుడు తెలుగుదేశం కూడాను కొద్దిగా చేసిన పనులు కూడా చాలా మించి పనులు చేశారు. ఇప్పుడు మన ఆంధ్రాలో తెలంగాణలో అసలు చేసింది కల్లా వాళ్ళే. ఇప్పుడు నిన్నగాక మన ఎక్కిన ఆయన కూడాను ఏదో చేద్దాం పెట్టేద్దాం అనేసి తిరగబడి మా తెలంగాణ అనేసి లాగేసుకున్నారు. అయితే ఆ విధంగా చేసింది ముఖ్యమంత్రిగా తొలిగా 83లో ఎక్కారు రామారావు గారు, చాలా వరకు మేలు చేశారు. అయితే 2 రూపాయల కిలో బియ్యంకి అయినే మామూలుగా ఇస్తానన్నారు, ఇచ్చారు కూడాను. ఎక్కడి నుంచో చైనా నుంచి 10 రూపాయలకి చేరేది ఆ బియ్యం కేజీ వచ్చి, ఆ బియ్యానికి 2 రూపాయలు గాడికి ఇచ్చారు రామారావు గారు. అప్పుడు కూడా కొద్దిగా ఫంక్షన్లు ఈ కాస్త కొద్దిగా దాని గురించి ఊహించేది ఏం లేదు, కొద్దిగా అలా చేశారన్నమాట. రాజధాని అమరావతి కరెక్ట్ అండి. ఎందుకంటే 33,000 ఎకరాలను ఇచ్చి రైతులందరూ ఇచ్చి ఒక చోట భూమిని తయారు చేశారు. మన జగన్ అన్న 3 రాజధానులు అన్నాడు, ఎక్కడేం పెట్టాడో ఈ రోజుకి ఒక్క ఇటుకరా వేసిన పాపాన్ని పోలా. 3 రాజధానులు అనేది ఏ విధానంలో సాధ్యపడుతుంది? ఎక్కడికి పోతావు? నువ్వు ఎక్కడున్నావో ఎవడికి తెలియదు. ఎక్కడికి పోవాలి జనం అనేవాళ్ళు? జనాల్ని ఎర్రోళ్ళని చేసి ఆయనకేదో 151 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆ విపరీతమైన ధోరణిలో ఉండిపోయి మనిషి నేనేం చేసినా చెల్లుద్ది అని రాజధానిని మార్చడం తప్ప, రాజధాని అనేది ఒకచోటే ఉండాలి, అందుబాటుగా ఉండాలి, గ్యారెంటీగా మనం వెళ్తే ఆ రాజధానిలో అన్నీ దొరుకుతాయి అనే భావన వైజాగ్ వాళ్ళు అవనివ్వండి, ఇటు నుంచి అనంతపురం వాళ్ళు అవనివ్వండి, కడప వాళ్ళు అవనివ్వండి, ఎవరైనా ఉండి ఖచ్చితంగా మనం అమరావతి వెళ్తే మనకు అన్ని పనులు అవుతాయి అనే ఉద్దేశం ఈ రోజుకి అందరిలో ఉంది. మొన్నటేడు కందేసా 15 ఎకరాలు వేసా, పొలం 15 ఎకరాలు వేసా. ఒక రకంగా దానికి సరిపోయింది. నీరుడు మళ్ళీ నిన్న పోయిన సీజన్ 11 ఎకరాలు వేసా. పొడవలు పెట్టి పోయిలా మొత్తం లాసే. దానికి మనకి ఎకరాకి 5,000 6,000 ఇచ్చాడు. మనకు పెట్టుబడి 10,000 పైన అయింది ఎకరానికి. ఈ సంవత్సరం కూడా అంతంత మాత్రం అవి మాకేంటి ఈ వర్షాధారం పంటలు